నమస్కారం హార్డీ వెల్కమ్ టు వైట్ గోల్డ్ ప్రెజెంట్స్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2. నమస్కారం గురుజీ. శుభం. కళాకారులందరికీ కళాభివందనాలు. అసలైన అగ్ని పరీక్షకి రంగం సిద్ధమైంది. ఈ అగ్ని పరీక్షలో ప్రతిరోజు పరీక్షలు ఎదుర్కొని పదునైన ఆయుధాలుగా మారేది ఎవరు? ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? మీనర్ అండ్ టఫర్. అందుకే ఈసారి మీరు ఈ సీజన్ 2 లో ఒక సరికొత్త అధ్యాయాన్ని చూడబోతున్నారు. వేదవసోది పండికిరా. కాదు, నవదీప్ ఎక్కడా? ఏంట్రా మేమిద్దరం వచ్చాం కదా, మళ్ళీ వాడెందుకు? మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు. నేనేమన్నా గజాలు అనుకున్నావా? టాప్ 15 సెలెక్ట్ చేసిన తర్వాత, ఆడిషన్స్ అన్ని చూసిన తర్వాత మనకి మెంటల్ ప్రెషర్ ఎక్కి యాజ్ యూజువల్ కొండలు గుట్టలు అని ఎక్కడికి వెళ్ళిపోయింటారు. మొదలెట్టేద్దామా? హలో, రాననుకున్నారా రాలేననుకున్నారా? ఓ మై గాడ్, వచ్చేసా. నాకు తెలిసి ఇందులో డబ్బులున్నాయి అండ్ అగ్ని పరీక్షలోని ఏదైనా కంటెస్టెంట్ వాటిని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు, అంతేనా? నువ్వు అనుకున్నది ఏది జరగదు. అది అవదమ్మా. దీంట్లో ఫైర్ పవర్ ఉంది. ఐ థింక్ వాటో వాట్. ఎంతూజియాస్టిక్ కంటెస్టెంట్స్ కి చెప్తే ఇంకా ఈ లెవెల్లో రియాక్ట్ అవుతారు. కానీ అర్జెంట్ గా చూసేద్దాం ఏమేం పవర్ కార్డ్స్. నో, ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఆహా, నిజంగా ఆ బిగ్ బాస్ మైకుల్లో అందరినీ చూస్తుంటే ఎంత కలకల్లాడుతున్నారు. ఇప్పుడు అలాగే ఉంటదా? ఆ ఫీల్ ఎలా ఉంది చెప్పండి. బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడే ఉన్నానేమో నేను అన్నట్టుంది నాకైతే. ఉంటది. అందులోని అడ్వాంటేజ్ ఏంటో తెలియచేయడానికి ఒక పవర్ఫుల్ ఎంట్రీ ఇప్పుడు జరగబోతుంది. ఎవడది? మరొక్కసారి అక్క, నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కెళ్ళావా? ప్రతిదీ చాలా లైట్ గా తీసుకున్నారు. కాదు ప్రియా, నువ్వు టెన్షన్ పడ్డావా అసలు? మ్యామ్, నాకు ఇప్పుడు కూడా షివర్ అవుతుంది మ్యామ్. ఎందుకు తెలుసా? భయం. షివర్ అవుతుంది మ్యామ్. మాకు ప్యాక్ అయ్యేది నవదీప్ సార్ ఇలా వచ్చాడంటే దడ. అసలు వీళ్ళు మనుషులా లేకపోతే ఏంటి అనేలా చూసేవారు. వాళ్ళకి భయం లేదా అసలు? ఇంకా మొదలవలేదు. దొంగలు భయపడతారు, లంగలు భయపడతారు. ధర్మంగా ఉన్నోళ్ళు, నిజాయితీ ఉన్నోళ్ళు ఎందుకు భయపడతారు? ఈ పార్టీకి తెలియాలి కదా బ్యాక్ స్టేజ్ లో గ్రూపిజం స్టార్ట్ అయింటది. గ్రూపిజం లేదా? అది నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు. అది మీరు ఫ్రెండ్స్ అనుకుంటున్నారా, కంటెస్టెంట్స్ అనుకుంటున్నారా, కో కంటెస్ట్ ఏంటి అనుకుంటున్నారు? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే, యు నీడ్ టు బీ దట్. మీకు ఆ కాంపిటేటివ్ స్పిరిట్ లేకుంటే రేపు పొద్దున నీ పక్కన ఉన్న అమ్మాయి నేను ఎలిమినేట్ చేసే రోజు వస్తుంది. అది లేకుంటే ఎలా? అది ఉండాలంటే ఎంతగాడికి ఉందంటారా లేదంటారా? రాజకుమారి గారు, రాజకుమారి. యా, మీరు మీ పక్కనున్న వాళ్ళల్లో ఎవరు దే డోంట్ డిజర్వ్ టు బీ హియర్? నువ్వంత ప్రేమగా మాట్లాడినప్పుడు అనుకున్నానే గీసొంటి ఫిట్టింగ్ ఏదో పెడతావని. అపూర్వ గారండి, దేనికైనా రెడీ అని వచ్చాం అందరం ఇక్కడికి. దానికి చెయ్యకపోవడానికి కారణాలు ఎత్తుకోవడం నాకు నచ్చలేదు. నేను వీళ్ళ కోసం తీసుకొచ్చిన పవర్ ఏంటి అంటే రివర్స్ ద డెసిషన్. ఎవరికి ఉపయోగం? ఆటకైనా పోటీకైనా సమఉజ్జి ఉండాలని నేను అనుకుంటున్నాను. నాతో పాటు గ్రీన్ కార్డ్స్ వచ్చినాయి కాబట్టి చరణ్ ని చూస్ చేసుకో. నా అపోనెంట్ అపూర్వ. ఈ డిజర్వింగ్ అన్డిజర్వింగ్ లొల్లిలా వీళ్ళిద్దరికంటే మనతో మామూలుగా ఉండదు. గోల్ అండ్ ఏం ఏంటంటే మీరు చెప్పిన నంబర్ తో పంప్ చేసిన తర్వాత అక్కడున్న బలూన్ బ్లాస్ట్ అవ్వకూడదు. ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. 5, 6. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అపూర్వ 13. Oh shit, man! Oh shit! Not that. Oh. 1, 2, 3, 4.
ఏం చేస్తాం, ఫేట్ అంతే, తప్పదు. అగ్ని పరీక్ష సీజన్ 2 లో మొట్టమొదటి పవర్ గెలుచుకుంటుంది మా రాజకుమారి. తను కదా తను కొట్టిన తర్వాత నేను కొట్టాక 1 ఉంచుకుంటాడు. రాజ్కుమారి తీసుకుంది రిస్క్, అపూర్వ చరణ్ కి మిగిలింది రస్క్. ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌట్. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? నన్ను నేను చూసుకుంటున్నాను, మీరు ఏది వచ్చినా అసలు నాకు అది కావాలంతే, ఆ మైండ్ సెట్ తో ఉండండి. వీడు కూడా నాకు సలహాలు ఇస్తున్నాడు. ఓ మై గాడ్, మర్యాద మనీష్. హాయ్ శ్రీముఖి, ఎట్లున్నారు? ఏం సార్ గుండు కొట్టించావు? మా నాన్నమ్మ చచ్చిపోయింది. గుండు కొట్టించినందుక? సూట్ కేస్ తో ఇప్పుడు కొంచెం ఇది హ్యాండిల్ చేయి, నాకు ఒక చిన్న ఎమర్జెన్సీ ఉంది, నేను వెళ్ళాలి. సో హ్యాండిల్ ద రెస్ట్ ఆఫ్ ద షో అండ్ ఆల్సో. అంత బిజీగా ఏం పీకుతున్నాడు వాడు? ఫిష్ ఫ్రై ఎలాగో ఇది ఫిష్ ఫ్లై. Flying. యా, ఫిష్ ఫ్లై ఇస్ ద గేమ్. ఆట ఇంకా దుర్తుంది. ఎవరి ప్యాన్ లో ఎక్కువ రంగులు అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న రంగు కలర్ చేపలు ఎక్కువ ఉంటాయో వాళ్ళు గెలిచేస్తారు. అసలు మీరు కలర్ మీద ఫోకస్ చేస్తున్నారా లేకపోతే ఏది పడితే అది వేసేసుకుంటున్నారా లోపలికి? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? వస్తాయి. 3 వచ్చాయి బయటికి బజర్ మోగాక. నో బజర్ మోగాక అన్నావు నువ్వు. ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. నేను లోపల పెట్టి ప్యాంట్ తగిలేలా తీసేలా అయితే 2 సార్లు చూసాను. బజర్ అయ్యాక ఒకసారి ఊపారు, అది కూడా చూసాను. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసాం? ఐఎమ్ సో సారీ టు సే దీపక్, 3 చేపల డిఫరెన్స్ తో. చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు అక్కడ? 27 తో you won this task. అలా ఆడకూడదు అనుకున్నారు, అండ్ వాళ్ళు ఆడుతున్నా కూడా he didn't touch other people's pan and it takes a lot. ఏమిటోనమ్మా, చిన్నప్పటి నుంచి మంచితనం అలా అలవాటైంది. ఆయన నిజాయితీ నచ్చింది, Yes, కానీ నాకు చాలా వీడి నచ్చింది. తుంటరితనం కూడా నచ్చింది. మొదలెట్టింది ఆటలో ట్విస్ట్, మొదలెట్టింది నువ్వు. వీటన్నిటికీ మూల కారణం నువ్వురా. నాకే సంబంధం ఉంటావుట్రా? Skip the round. ఎక్కడ పెట్టుకుని ఇది చెప్పు, ఎక్కడ పెట్టుకుని? ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటాను. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలా. ట్రోఫీతో సెల్యూట్ కొడితే బాగుంటది, ఎందుకు కోరుకుంటుంది. అది ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద ఇక్కడ ఉన్నాను అంటే దానికి నా కష్టం ఎంత ఉందో మీ మోటివేషన్ కూడా అంతే ఉంది. ఏదో మీ అభిమానం గురుగారు. యూ కార్నర్ గర్ల్. గాయత్రి, బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? ఎందుకు? అందుకే తెలీదా నీకు? బిగ్ బాస్ సీజన్ 10 విన్నర్ none other than అమన్ మసా. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అంతే, ఇంతకు మించి నేనేం చెప్పలేకపోతున్నా, మాటలు లేవు. థ్యాంక్ యూ సో మచ్. ఎంత నేషనల్ చేసావా, ఆర్టిస్ట్ ఎంకరేజ్ చేయండి. ఇంకో 2 పేర్లు, అభిజిత్, రోహిత్. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. ఎవరి వైపు అయితే ఎక్కువ పిల్లోస్ ఉంటాయో ఈ ఆట గెలిచి బ్లైండ్ ఫైర్ కార్డ్ అనే కార్డ్ ని గెలుచుకుంటారు. ఓకే ఓకే, అర్థమైంది. నేను అనుకున్నాను నువ్వు కొట్టడానికే పుట్టావు. Well done. ఎలా పడ్డాను రా? సూపర్ గా పడ్డావన్నా. ప్రపంచంలో ఇలాగే ఇంతవరకు ఎవరూ పడలేదన్నా. పోనీ నీకు దొరకడం వాజ్ నాట్ ఫిజికల్ అని అనుకుందాము, వాడినన్నా ఆపాల్సింది కదా పక్కన ఇంకెవరినైనా పెట్టకుండా. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? డోంట్ గో కార్నర్.
నీకు చాలా బలం ఉంది అన్నాయ్. మజిల్ చూడు ఎలా ఉంది. గట్టిగా ఉంది. ఎవ్వడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మని కొట్టేద్దామని. ప్లీజ్ అపూర్వ, యు ఆర్ ద సంచాలక్ నౌ. కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయక మిర్కించం. తీసుకోనా? స్టాప్ చెప్పినప్పుడు స్టార్ట్ కూడా చెప్పాలి కదా. తిను నాకు విన్నర్ అనిపిస్తున్నాడు. ఎందుకంటే ఈవెన్ దో అమ్మని హ్యావింగ్ మోర్ పిల్లోస్, ఎక్కువ సార్లు ఫిజికల్ అవ్వడానికి ట్రై చేశాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. తీసుకుంటారు అనేది మీకు కూడా ఒక పరీక్షే, బట్ నిర్ణయం మా చేతిలో ఉంది అనే విషయం మీకు తెలియజేస్తూ, ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో. అండ్ ఆట పూర్తయిపోయేసరికి ఎటువైపు ఎక్కువ పిల్లోస్ ఉన్నాయి? అమన్. అండ్ ద విన్నర్ ఇస్ అమన్. తప్పు, ఇది తప్పు. సంచలక్ స్టాప్ చెప్పినప్పుడు నేను అయిపోయాను. అప్పుడే ఈ బౌండరీ నుంచి 2 పిల్లోస్ అట్లా లాగాను. ఏమో సార్ నాకు కనబడదు. బజర్ కొట్టినప్పుడు పిల్లోస్ అతను ఆల్రెడీ ఆ సైడ్ వెళ్ళిపోయినాయి కదా.